తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉప ఎన్నికకైతే సమయం దగ్గర పడ్డది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ చేసింది. వాటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే మాగంటి గోపీనాథ్ ప్లేస్ లో బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు కేసీఆర్ గారి కుటుంబం నుండి కేటీఆర్ సతీమణి పోటీ చేస్తున్నట్టయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికల్లో అయితే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఉప ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లకు జిహెచ్ఎంసీలో తగినన్ని ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగురవేస్తారో చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మరొకసారి అజారుద్దీన్ పోటీ చేస్తారా లేక ఇతర లీడర్లకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. అయితే అజారుద్దీన్ పోటీ చేయకపోతే అజారుద్దీన్ ప్లేస్ లో ఎవరిని పోటీలో నిలబెడతారు? ఈ ఉప ఎన్నిక కీలకం కాబట్టి ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిల్చోబెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ అయినటువంటి ఫిరోజ్ ఖాన్ ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈరోజు గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన, ఒకవేళ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీలో ఆయన లేకపోతే నేను తప్పకుండా ఆ యొక్క సీటు కోసం ప్రయత్నాలు చేస్తాను. కావాలంటే పార్టీ తరఫున సర్వేలు చేయించండి, ఎవరు గెలుపుకురమో వాళ్ళకే టికెట్ ఇవ్వండి అని చెప్పేసి నేను పార్టీపై ఒత్తిడి తీసుకువస్తాను. తప్పకుండా టికెట్ అజారుద్దీన్ పోటీ చేయకపోతే నాకే వస్తుంది అని ఫిరోజ్ ఖాన్ అయితే ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ నుండి కేటీఆర్ సతీమణి పోటీ చేసినా, అలాగే కల్వకుంట్ల కవిత పోటీ చేసినా కానీ గెలుపు మాత్రం నాదే అనే ధీమా వ్యక్తం చేశారు ఫిరోజ్ ఖాన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు మొన్నటి వరకు అయితే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు పోటీ చేసినా కానీ, ఒకవేళ గెలిచినా కానీ పార్టీలో ఉంటారో లేదో అనే అనుమానాలు అయితే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ లో అయితే ఉంది. అందుకు ఇతర వ్యక్తులను నమ్మే బదులు తమ కుటుంబం నుండే బరిలోకి దించితే బాగుంటుంది అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అత్యంత యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నది కల్వకుంట్ల కవిత. తరచూ ఏదో ఒక ప్రోగ్రామ్ తో హైదరాబాద్ నగరంలో పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, కల్వకుంట్ల కవిత మాత్రం పోటీ చేయలేదు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను బరిలోకి దింపే అవకాశాలు కూడా ఉన్నాయి అని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయితే తిరుగుతున్నాయి.